అమరావతిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రస్తుత ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్ అనుకూల వ్యతిరేక వర్గాల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రెండు వర్గాలు పరస్పరం బాహాబాహికి దిగాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. తెలుగుదేశం పార్టీలో టికెట్ల కేటాయింపులో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. చాలా మంది నేతలు టికెట్లు దక్కవనుకున్న నేతలు ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్నారు. టికెట్లు వచ్చిన వారికి వ్యతిరేకంగా ఎందుకు వారిని మార్చాల్సిందని పట్టుబడుతున్నారు. ఇక్కడ పోలవరం నియోజకవర్గానికి చెందిన నేతలంతా ఇక్కడ చేరుకున్నారు. ముడియం శ్రీనివాస్ కి టికెట్ ఇవ్వద్దని కొందరు, టికెట్ ఇవ్వాల్సింది భారీ ఎత్తున కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ చూస్తే కనుక ఇదంతా కూడా మీడియాకు సంబంధించిన మీడియా రూమ్ లోకి మొత్తం కూడా దాదాపు 300 మంది కార్యకర్తలు దూసుకువచ్చారు. అనుకూల వ్యతిరేక వర్గాల నినాదాలు ఇక్కడ మారుమోగుతున్నాయి. అయితే పోలవరం నుంచి కొంతమంది కార్యకర్తలు వచ్చారు. వారు ఏమంటారో చూద్దాం. ఏంటండి మీ సమస్య ఏంటి? మా సమస్య ఏమలేదండి, మాకు ముడియం శ్రీనివాస్ గారు కావాలండి. పోలవరం నియోజకవర్గం ఎంత అభివృద్ధి చేస్తాయి. ఈ నాయకులు పదవులు ఆశించి డబ్బులు నింపి ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్ ఎదురు తిరుగుతున్నారు. ఈ రోజు కార్యకర్తలకు దేవుడు ఆయనే మళ్ళీ 2019లో పోలవరం ఎమ్మెల్యేగా 30,000 మెజార్టీతో నెగ్గుతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పోలవరం కొంతమంది నేతలు ఇక్కడికి వచ్చారు. ఏంటండి మీ సమస్య? ముడియం శ్రీని గారు కావాలండి. ముడియం శ్రీని గారు కావాలి. ఇప్పుడు వద్దనే వాళ్ళు అవినీతులు చేసి వాళ్ళు బయటపడతాయని ఇప్పుడు ముడియం శ్రీని గారు వద్దంటున్నారు. వాళ్ళు అవినీతులు చేస్తున్నారు. అవన్నీ మేము కావాలని బయట పెడుతుంటే ముడియం శ్రీని గారు లేకుండా ఉంటే వాళ్ళ అవినీతులు కప్పడడం గురించి ముడియం శ్రీని గారు వద్దంటున్నారు. అంతే తప్ప మళ్ళీ ముడియం శ్రీని గారు అంటే ముడియం శ్రీనివాస్ ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏంటి? ముడియం శ్రీనివాసరావు గారు రావాలండి. ఆయన వచ్చాక మాకు సీసీ రోడ్లు కానివ్వండి, మా నియోజకవర్గంలో అంతా ఇప్పటివరకు చాలా బాగుంది. దానికి కారణం ముడియం శ్రీనివాసరావు గారు. అందుకే మళ్ళీ ముడియం శ్రీనివాసరావు గారు రావాలని కోరుకుంటున్నాం. అంటే మీకు ముడియం శ్రీనివాస్ ఇవ్వట్లేదు, అప్పుడు మీకు ఏం సమాచారం ఉంది? ముడియం కొంతమంది అరాచక శక్తులు ఎంతో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి ఎమ్మెల్యే గారిని కొంతమంది అరాచక శక్తులు వారి స్వార్థం కోసం ఎమ్మెల్యే గారు నియోజకవర్గంలో వాళ్ళంతా అభివృద్ధి చేసి కార్యకర్తలకు దేవుడు అంటే చాలా మంది కార్యకర్తలు ముడియం శ్రీనివాస్ ఇవ్వాలని చెప్పి ఆందోళన చేస్తారు. టీడీపీ కార్యాలయంలో చాలా ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తే ఈ ఆందోళన చాలా మీరు హడావిడి చూస్తే ఇక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అనుకూల వ్యతిరేక వర్గాలు బాహాబాహికి దిగే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. మరి కాసేపట్లో పోలీసులు కూడా ఇక్కడ పిలిచారు. వీరందరూ వచ్చి వీరందరూ బయటికి పంపించే కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. ఏదైనా ఈరోజు పోలవరం నియోజకవర్గ అనుకూల వ్యతిరేక వర్గాల బాహాబాహికి ఇక్కడ మీడియా రూము వేదిక కూడా నేను చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా ఇంకా చాలా ఆందోళన చేస్తున్నారు. పార్టీ హైకమాండ్లో కూడా వీళ్ళందరినీ కూడా కొంతమందిని లోనకు రమ్మని ఆహ్వానించింది. అయితే మరి కాసేపట్లో వీరితో చర్చించి పార్టీ హైకమాండ్ ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ తోట అమరావతి.